ఏంటి ఇది? సూర్యని ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒకటి అడ్డు వస్తుంది. పోనీ ఫ్యూచర్లో సూర్యతో మాట్లాడదామంటే ఫోన్ లేదు. ఎప్పుడు కలుద్దామంటే వాడు వారణాసి నుంచి ఎప్పుడు వస్తాడో తెలియదంట. నాకేమో 2 రోజుల్లో జర్మనీ ఫ్లైట్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నానమ్మ. నేను వారణాసి వెళ్తాను. వాడిని అక్కడ కలిసి మాట్లాడు. ఇదిగో, నువ్వు వాడిని కలవలేవు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు వాడిని కలుసుంటే 2019లో నువ్వు వాడితో ఉండాలి. ఉన్నావా? వాళ్ళ నాన్న చనిపోతాడని నీకు ముందే తెలుసు. ఆపగలిగావా? అదంతా వాడి గతం, జరిగిపోయింది. దాన్ని మార్చలేం. మార్చగలిగితే దాని తలరాత అని ఎందుకంటారు చెప్పు? సృష్టి, స్థితి, లయకారులు వాళ్ళు త్రిమూర్తులు. వాళ్లే వాళ్ళ తలరాతలు మార్చలేనప్పుడు మనం మనుషులం. మనం మార్చగలమా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు కలుద్దాం అనుకున్నప్పుడు ఏం జరిగిందో. ఇంక నువ్వు వాడిని కలిసే ప్రయత్నం చేయకు. చేసినా నువ్వు వాడిని కలవలేవు. మరెందుకు కలిపాడు మీ దేవుడు మా ఇద్దరిని? ఇలా విడగొట్టి ఏడిపించడానికా? మీ ఇద్దరిని గతసేతు జలబంధంలా కలిపాడు దేవుడు. ఇప్పుడెందుకు దూరం చేశాడో. మరి మేము ఎప్పుడు కలుస్తాం? ఎప్పుడు కలుస్తారంటే, విధి మీ కథను ఎలా రాసిందో విధికే తెలియాలి. నువ్వెంత దగ్గరగా వెళ్తే అంత అపాయం వాడికి. నా మాట విని వాడి నుంచి దూరంగా వెళ్ళి. చాలా హ్యాపీగా ఉందిరా. గుడ్ జాబ్ గైస్. గుడ్ జాబ్. ఎప్పుడు వచ్చావురా? ఇరగా తీసావురా. థ్యాంక్ యూ రా. సూపర్. బెంగళూరు నుంచి ఎప్పుడు వచ్చావు? కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే సిద్ధం అయిపోతారు తెలుసా? కరెక్టే. అదే చెప్తున్నా. కనుక్కున్నాను సూర్య, వెన్నెలది నీది ఒకే నంబర్ ఎందుకుందో తెలిసింది. ఎందుకు? తన ఫోన్ మిస్ అయ్యాక ఆ నంబర్ ఎవరు వాడకపోయేసరికి అదే నంబర్ నీకిచ్చారు. దాట్స్ హౌ యూ బోత్ హ్యావ్ ద సేమ్ నంబర్. ఇంకేమైనా తెలిసిందా వెన్నెల గురించి? బయటికి రా, ఇక్కడేం వినపడట్లేదు. ఇదిగోరా అన్నయ్య బిలాంగింగ్స్. మనం కాశీకి వెళ్ళామని తెలిసి పక్కింట్లో ఇచ్చి వెళ్ళారు. జాగ్రత్తరా. టేక్ కేర్. చెప్పు, ఏమైంది? సూర్య, అది వెన్నెల. వెన్నెల ఏమైనా తెలిసిందా వెన్నెల గురించి? వెన్నెల చనిపోయింది సూర్య. ఏయ్, ఏం మాడుతున్నావు? చూడు, 5 ఏళ్ల క్రితం ఇదే రోజు 5:30కి ఒక రోడ్ యాక్సిడెంట్లో వెన్నెల చనిపోయిందంట. వెన్నెల నేను ప్రేమించిన అమ్మాయి.
వెన్నెలా? హలో, ఈ ఫోన్ ఎవరిది? నువ్వు వెన్నెలేది? వెన్నెలెవరు? మీ సిస్టరా, గర్ల్ ఫ్రెండా? ఏయ్, ఎవడరా నువ్వు? ముందు నువ్వెవరో చెప్పరా. ఏదో ఫోన్ దొరికింది ఇచ్చేద్దాం కదా అని కాల్ చేస్తే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. తిక్కలో ఉన్నారే, సరిగ్గా మాట్లాడు. ఆ ఫోన్ కొట్టేసింది నువ్వేనా? ఎవ్వరే, నువ్వు నాకు దొరికావో చంపుతారా? వచ్చా, నువ్వు చంపుతావని కన్నాడరా మా బాబు నన్ను. నీకంత సీన్ ఉంటే రారా, చెప్పరా, అడ్రస్ చెప్పరా, నా కొడక వస్తా మీ ఇంటికి. రాసుకోరా, నా పేరు సూర్య, ఉండేది ప్రగతి నగర్, హౌస్ నెంబర్ 303. రారా. ఏమైంది సూర్య? ఎవరు? నేనే. ఏంటి ఏమైందిరా అసలు? సూర్య? నేను చెప్పేది, ఈ ఫోన్ నా గర్ల్ ఫ్రెండ్ది. ఎవరిని కొట్టేసరేమో అనాలా అన్న. ఐఎమ్ సారీ. సరే చెప్పు, ఫోన్ ఎక్కడేమంటావు? ఇప్పుడు అక్కడ టైం ఎంత అయింది? సాయంత్రం 4:30. నాకు హెల్ప్ చేయాలి, చేస్తావా ప్లీజ్? ఏంటి, ఈ ఫోన్ ఎలాగైనా వెన్నెలకి ఇవ్వాలి, అది 5:30 లోపే ఇవ్వాలి. ఇవ్వగలవా? పోయిన ఫోన్ తీసుకోవడానికి కూడా ముహూర్తం పెడతారా? ప్లీజ్ ప్లీజ్, చెప్పేది అర్థం చేసుకో. నేను ఇంతకన్నా ఏం చెప్పినా నీకు అర్థం కాదు. ఆ అమ్మాయి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఎక్కడా? సూర్య, వెళ్తున్నావా? దగ్గరే ఉన్నా. తమ్ముడు ఇట్రా. ఇక్కడ ఎల్ఐసి రామకృష్ణ గారు, వెన్నెల వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా? ఇప్పుడు ఆ కార్లు వెళ్తుందా? ఆప్కే వెళ్ళిపోతుందా? సూర్య ప్లీజ్ హెల్ప్ మీ, ఫాస్ట్గా వెళ్ళు సూర్య. వెళ్తురా, దగ్గరలోనే ఉన్నా. సూర్య త్వరగా వెళ్ళవా?
ఒక నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. నీకేం కాలేదా? మరి అది న్యూస్ పేపర్లో నేను మిస్సింగ్ అన్నారు. నెక్స్ట్ నేను బతికానని తెలిసిన తర్వాత న్యూస్ మార్చారు. నువ్వు అది చూడలేదా? సూర్య, ఐమ్ వెరీ సారీ సూర్య. ఆ రోజు అంకుల్ నేను కాపాడలేక. నువ్వే చెప్పావు కదా ఇదంతా మన డెస్టినీ అని. మన డెస్టినీని మనం మార్చలేం. నువ్వు ప్రేమించిన అమ్మాయి, ఫోన్లో మాట్లాడుతున్న అమ్మాయి ఇద్దరు ఒక్కరేనని నీకు ఈ రోజు తెలుసు. కానీ నాకు 5 ఏళ్ల ముందే తెలిసింది. నువ్వు పడిన బాధ నేను కూడా పడాలి కదా. అందుకేమో ఆ దేవుడు మనల్ని కలవనివ్వలేదు. జర్మనీకి వెళ్ళి కోర్స్ ఫినిష్ చేసి తిరిగి వచ్చేసా. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీ చుట్టూనే ఉన్నాగా. నా చుట్టూనా? నీకు రోజు పొద్దున ఫుడ్ పంపించేది ఎవరనుకున్నావు? ఆ రోజు ఎదురుగాలుల్లో క్లాక్ టవర్ దగ్గర గొడుగు పంపించింది నేనే. నీకెన్నోసార్లు ఫోన్ చేయడానికి ట్రై చేశా సూర్య, కానీ ఎప్పుడూ కలవలేదు. హలో హలో సూర్య. కలుద్దామనుకున్న ప్రతిసారి నీకేదో ఒక అభాయం జరిగేది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే నీ పక్కనే ఉన్నా, నీకు దూరంగా ఉంటూ ఈ 5 ఏళ్ళు వెయిట్ చేస్తూ చేస్తూ ఉండిపోయా సూర్య. మన ఇద్దరి ఫోన్ కాల్స్ కట్ అయిన రోజు మనం మళ్ళీ కలుస్తామేమో అనిపించింది. అది ఈరోజే. ఇప్పుడు కూడా భయంగా ఉంది. నీకేమన్నా అయితే ఐ కాంట్ టేక్ ఇట్ సూర్య, ఐ కాంట్. ఇవాళ కాంపిటీషన్తో నీ డ్రీమ్ కూడా కంప్లీట్ అయింది. నేను చూసావా? ఎలా ప్లే చేశాను? నాకోసమేగా. బాగుండింది. మనం కలిసిన విషయం నాన్నమ్మకు చెప్పాలి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీ నాన్నమ్మ ఇంకా ఆహా. ఉంది. అవును, ప్రసాద్ ఏం చేస్తున్నాడు? వాడి నెంబర్కే ఫోన్ చేసుకుంటూ ఎవరైనా తగులుతారేమో అని ట్రై చేస్తున్నాడు. కొన్ని కథల్లో నిజాలుంటాయి, కొన్ని కథల్లో అబద్ధాలుంటాయి. నిజానికి అబద్ధానికి దూరంగా ఉండే కథలు అద్భుతంగా ఉంటాయి.